వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్యారిస్ ఒలింపిక్స్ బృందాన్ని సత్కరించిన మోడీ. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం, భారీ భవనం నేలమట్టం. నింగులోకి SSLV D3 రాకెట్, తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు మొదలైన కౌంట్ డౌన్. మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది, మంత్రి సీతక్క వెల్లడి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లతో భేటీ అయ్యారు. వారితో ముచ్చటించిన మోడీ ప్రతి ఒక్కరిని సత్కరించారు. మెడల్స్ విజేతలు మను భాకర్, సర్బ్జోత్ సింగ్, అమన్ నెహ్లావత్లను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు మోదీకి హాకీ స్టిక్ సంతకాలు చేసిన జెర్సీని బహూకరించారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి ఈ సంస్థకు చైర్మన్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తుండగా కమిషనర్గా సీనియర్ IPS రంగనాథ్ను సర్కార్ నియమించింది. దీనితో రంగంలోకి దిగిన హైడ్రా అప్పుడే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తొస్తోంది. ప్రభుత్వ భూములకు కబ్జా చేయాలనే ఆలోచన రాకుండా చేసేందుకు ఈ సంస్థ నేరుగా యాక్షన్లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో బహుళ అంతస్తుల బిల్డింగ్ను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్డౌన్ షురూ అయింది. 6.5 గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా యొక్క 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదస్లో ప్రవేశపెడతారు. EOS-8 ఉపగ్రహం కొత్త భవిష్యత్తు సాంకేతికలతో నిండి ఉందని, ఇది ఇస్రో భారతదేశ ప్రజల కళలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలోని ఒక ప్రత్యేక పరికరం అల్ట్రావైలెట్ కాంతికి గురవడాన్ని కొలుస్తుంది. ఇది గగన్యాన్ మిషన్ కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం మిషన్ సమయంలో వ్యోమగాములు అతినీలలోహిత కాంతికి గురవడాన్ని కొలుస్తుంది. మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లేట్టుకు అన్ని ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాలు, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోనూ ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా 2 కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామన్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.